హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు నా స్టైల్లో చికెన్ కర్రీ చేసి చూపించాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది. అలాగే దీనికి ఏమేం కావాలి, ఎలా చేయాలని చెప్తాను. సరే స్టార్ట్ చేద్దాం, వచ్చేసేయండి. హాయ్, స్టార్ట్ చేద్దామా? ఓకే. ఫస్ట్ గిన్నె పెట్టేసుకొని దానికి కావాల్సిన పదార్థాలు అంటే చికెన్ తీసుకోండి. 1 కేజీ చికెన్ తీసుకోండి. 2 ఆనియన్స్ని సన్నగా తరిగించి పెట్టుకోండి. కారం ఒక 2 టీ స్పూన్స్, ధనియా పౌడర్, గరం మసాలా. దీన్ని ఎలా చేయాలో తర్వాత చెప్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ తీసుకోండి. రుచికి సరిపడా సాల్ట్, ఆయిల్, అలాగే పసుపు 1 టీ స్పూన్. చూసారా, చెక్క, లవంగ, ఇలాచీ, సాజీరా, బిర్యానీ ఆకు, మిరియాలు ఇవన్నీ కలిపి పొడి చేసుకోవాలి. ఇప్పుడు గిన్నెలో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక చూసుకోండి, మనం సన్నగా తరిగిన ఆనియన్స్ ఉంది కదా, దాన్ని వేసుకోవాలి. వేసుకొని దాన్ని మనం ఎలా చేయాలంటే మంచి కలర్ వచ్చేలాగా వేపుకుందాం. ఎందుకంటే మంచి కలర్ వస్తే మంచి టేస్ట్ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం ఇంట్లో తయారు చేసుకుంది అయితే ఇంకా బాగుంటుంది. దాన్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. వేసుకొని ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 వేపుకుంటూ ఉండాలి. వేపాక మంచి కలర్ వచ్చాక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి వెంటనే మనం చికెన్ శుభ్రం చేసుకున్న చికెన్ ఉంది కదా, మీడియం సైజ్ ముక్కలు కొట్టించాను నేను. చికెన్ వేసి అవన్నీ ఇలా తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ అన్నీ కలిపాక కొంచెం ఆ చికెన్లో ఉన్న వాటర్ కొంచెం వెళ్ళే వరకు ఒకేసారి సాల్ట్ కూడా వేసేసుకోండి. సాల్ట్తో ఉడుకుతుంది కదా ముక్క. వేసాక మళ్ళీ ఒకసారి తిప్పుకొని గంటితో మంచిగా తిప్పేసి ఆ ముక్కలకి ఆ ఆనియన్స్ ఆ పేస్ట్ అంతా పట్టాక మూత పెట్టేసి కొంతసేపు ఆగిపోండి. తర్వాత వాటర్ వెళ్ళిపోయిన తర్వాత చికెన్ ఉంది కదా, ఆ చికెన్లో వాటర్ వెళ్ళిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసి మళ్ళీ తిప్పుకోవాలి దాన్ని. చూడండి నూనె ఎలా పైకి తేలిందో. ఇందాక మనం ఉడకపెట్టినప్పుడు దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఓన్లీ ముక్కలు, చికెన్, కారం. చూడండి, ఈ కారపొడి నేను ఇంట్లో చేసుకున్నాను, అందుకే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు ఇలా అయినటప్పుడు మనం దానికి సరిపడా వాటర్, అంటే మనకి గ్రేవీ ఎంత కావాలి దాన్ని బేస్ చేసుకొని, నాకైతే కొంచెం చిక్కగా ఉంటే చాలా ఇష్టం అనిపిస్తుంది. సో అందుకే కొంచెం వాటర్ వేసాను, ఎక్కువ వేసాను. ఇలా కొంచెం సేపు ఒక 10-15 మినిట్స్ ఉడికిపోయింది. చూసారా, ఉడికిపోయింది చికెన్. ఇప్పుడు ఆల్రెడీ మనం వేసుకున్న మసాలా ఉంది కదా, ఆ జీలకర్ర, 1 టీ స్పూన్ గరం మసాలా, ఎల్లిపాయలు 3 కలిపి నేను ఇలా మెత్తగా దంచి మళ్ళీ కలిపి దంచి అప్పుడు నేను దీంట్లో వేస్తాను. ఎందుకంటే అప్పుడు బాగుంటుంది. ఇలా వేసాక ఏంటంటే ఈ మసాలా చికెన్కి పట్టినంతసేపు వెయిట్ చేసి ఒక 2-3 మినిట్స్ అలా వేసేసాక ఇదిగో చూసారు కదా, మా గార్డెన్లో పండిన కొత్తిమీర చల్లేసాను. కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీ చికెన్ చాలా ఈజీగా తయారు చేయొచ్చండి. ఒక్కసారి టేస్ట్ చూసారనుకో మళ్ళీ తినాలనిపిస్తుంది. మీ పిల్లలు కూడా మళ్ళీ చేయమంటారు. ఒక్కసారి టేస్ట్ చూడండి. మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? బాయ్.